నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కేంద్రంతో తెలుగుదేశం తెగదెంపులు మంత్రివర్గం నుంచి వైదొలగాలని నిర్ణయం నేడు పదవులకు రాజీనామా చేయనున్న అశోక్ గజపతిరాజు సుజనా చౌదరి ఏపీ ప్రయోజనాల కోసమే నాడు కేంద్రంలో చేరామన్న చంద్రబాబు లక్ష్యం నెరవేరనందునే బయటకొస్తున్నామని స్పష్టీకరణ కేంద్రం వైఖరిపై చంద్రబాబు తీవ్ర ఆవేదన ఏపీ ప్రజల మనోభావాలను అర్థం చేసుకోలేకపోయిందని ఉద్వేగం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నుంచి బయటకు రానున్న భాజపా కమలనాథుల భేటీకి గైర్హాజరైన మంత్రి కామినేని నేడు శాసనసభ ముందుకు ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ చివరి పద్దులో సంక్షేమానికి పెద్దపీట వేసే అవకాశం వీహబ్ కు శ్రీకారం చుట్టనున్న కేటీఆర్ మహిళా పారిశ్రామికవేత్తలకు చేయూతే లక్ష్యం దేశంలోనే తొలిసారి అతివల కోసం ఇంకుబేటర్ మరింత విస్తృతంగా బేటీ బచావ్ బేటీ పడావ్ అమలుకు కేంద్రం చర్యలు 640 జిల్లాల్లో అమలుకు శ్రీకారం చుట్టనున్న ప్రధాని మోదీ భారత క్రికెటర్లకు భారీగా పెరిగిన వేతనాలు A+ లో 7 కోట్లు అందుకోనున్న ఆటగాళ్లు A, B, C కేటగిరీల్లోనూ భారీ పెంపు కేంద్రంతో తెలుగుదేశం తెగదింపులు చేసుకుంది. ఏ ప్రయోజనాల కోసమైతే కేంద్రంలో చేరామో ఆ లక్ష్యం నెరవేరనప్పుడు ప్రభుత్వంలో కొనసాగడం వ్యర్థమని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదంటూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కుండబద్దలు కొట్టిన వేళ కేంద్రం నుంచి వైదొలగడం ఒక్కటే మార్గంగా కనిపించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. కేంద్ర మంత్రి మండలిలో తెలుగుదేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అశోక్ గజపతిరాజు సుజనా చౌదరి ఇవాళ తమ మంత్రి పదవులకు రాజీనామా చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్రం వైఖరి సబబుగా లేదని వ్యాఖ్యానించిన చంద్రబాబు ప్రత్యేక హోదా సాధన కోసం ప్రజలందరూ ఏకమై సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఇదే సమయంలో రాష్ట్రాభివృద్ధికి విఘాతం కలిగేలా వ్యవహరించవద్దని సూచించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలతో పాటు రాజ్యసభలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన హామీలను నరేంద్ర మోదీ సర్కార్ నెరవేరుస్తుందని 4 ఏళ్ల పాటు ఎదురుచూసిన తెలుగుదేశం చివరకు కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలిగింది. నెల రోజులుగా పార్లమెంటులో తెలుగుదేశం ఎంపీలు నిరసన తెలియజేస్తున్నా ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు పదే పదే కేంద్రం దృష్టికి ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకెళ్తున్నా అవేమీ పట్టించుకోకుండా కేంద్రం వ్యవహరించడం పట్ల ఆగ్రహానికి గురైన చంద్రబాబు కేంద్రంలో ఉన్న 2 తెలుగుదేశం మంత్రులు అశోక్ గజపతిరాజు సుజనా చౌదరిని తమ మంత్రి పదవులకు రాజీనామా చేయాలని ఆదేశించింది. బుధవారం సాయంత్రం పాత్రికేయ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి ఆంధ్రప్రదేశ్లో ప్రజల మనోభావాల ప్రకారం అధిక నిధులు ఇవ్వడం సాధ్యం కాదని చెప్పిన వేళ అమరావతిలో వేగంగా రాజకీయాలు మారిపోయాయి. తొలుత ఎంపీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆ తర్వాత రాష్ట్ర మంత్రులతో సచివాలయంలో సమావేశమైన ముఖ్యమంత్రి చివరకు కేంద్రం నుంచి వైదొలగాలన్న సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేసే ఉద్దేశం కేంద్రానికి లేనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చంద్రబాబు తెలిపారు. వాళ్ళు ప్రీ డిటర్మినేషన్తో ఉన్నారు. సహాయం చేసే ఉద్దేశం ఎక్కడ నాకు కనపడలేదు. చాలా వరకు మేము మా మంత్రులతో ఎంపీలతో అందరితో డిస్కస్ చేశాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరితో చర్చించిన తర్వాత నిర్ణయం చేశాం. ఎప్పుడు కూడా తెలుగుదేశానికి పదవులు ముఖ్యం కాదు, పనులు అవుతాయి. రాష్ట్రానికి అవసరం ఉంది. ఈ రాష్ట్రానికి అవసరమైనప్పుడు మనం కూడా ఈ యొక్క ఇబ్బందుల్లో ఉండే రాష్ట్రానికి న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో సెంట్రల్ క్యాబినెట్లో భాగస్వాములయ్యాం. ఇప్పుడు ఏ పర్పస్ అయితే అనుకున్నామో అది జరగనప్పుడు అక్కడి నుంచి మనం వైదొలగడమే సబబుగా ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు 2 మంత్రులు కూడా పార్టీ రాజీనామా చేయమని చెప్పి ఆదేశించాం. ఈ విషయమే ప్రధానమంత్రి కూడా ఒక కర్టసీ కింద ఇన్ఫార్మ్ చేయాలని చెప్పి నేను ప్రయత్నం చేశాను. వారు లైన్ లేక రాలేదు. మా ఓఎస్డీ వాళ్ళ ఓఎస్డీ కూడా చెప్పాం. ఎన్డీఏలో పార్టీ టు పార్టీ ఇంకా ఏం చేయలేదు. ఫస్ట్ స్టెప్ మేము ఎన్ని కూడా ఎందుకు మనకు అన్యాయం జరిగింది మేము చెప్పాము, మీరు వినలేదు. కాబట్టి ఈరోజు నేను ఇక్కడ చెప్పి రిక్వెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు అనౌన్స్ చేశారు. కాబట్టి న్యాయం జరగదనే ఉద్దేశంతో వీళ్ళున్నా కూడా లాభం లేదనే ఉద్దేశంతో మొదటి స్టెప్ ఈరోజు బయట వచ్చాం. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్నవి రాజ్యసభలో భాజపా పట్టుబట్టి నాటి ప్రధాని మన్మోహన్ సింగ్తో ఇప్పించిన హామీలే నెరవేర్చమని అడిగామని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. నేను ఎక్కడ గొంతెమ్మ కోరికలు కానీ ఇంకొక మాట కూడా అన్నారు. ఒక విధంగా బాధేస్తుంది. దేశ రక్షణ కూడా మేము చూసుకోవాలి కదా అని కూడా మాట్లాడారు.
అంటే ఈరోజు మేము దేశ రక్షణకు మీరు వాడే డబ్బులు మేము ఇమ్మన్నట్టు ఆ మీనింగ్ వచ్చేట్టుగా మీరు మాట్లాడారు. మేము అడిగింది, ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగింది, రాజధాని లేదు, లేకపోతే ఇన్స్టిట్యూషన్స్ లేవు, డెఫిసిట్ ఫైనాన్స్ ఉంది, మా తలసరి ఆదాయం తక్కువ, ఇన్ని ఇబ్బందులు ఉండే రాష్ట్రానికి న్యాయం చేయమని మేము కోరితే మీరు మమ్మల్ని ఏదో మేము అంతా డబ్బులు అడిగేస్తున్నాం, ఇంతే ఇస్తాం అనే పరిస్థితిలో మీరు మాట్లాడడం చాలా బాధాకరం. ఇది ఒక విధంగా చెప్పాలంటే మనల్ని అవమానించడం. మన హక్కుల కోసం మనం గట్టిగా అడుగుతున్నాం, దాంట్లో తప్పు లేదు. కానీ మీరు హక్కులని మమ్మల్ని ఏవైతే ఆ రోజు ఇచ్చిన హామీల్లో మీరు కూడా భాగస్వాములు, బైఫర్కేషన్ యాక్ట్లో భాగస్వాములు. అదే సమయంలో రాజ్యసభలో ఇచ్చినటువంటి స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీరు కూడా డిమాండ్ చేశారు. ఆ రోజు మీరు డిమాండ్ చేసి ఈ రోజు మాత్రం మాకేం సంబంధం లేదు, ఎవరికి ఇవ్వడం లేదు, మీకు ఇస్తే బీహార్కి ఇవ్వాల్సి వస్తుంది అని వేరే రాష్ట్రాలతో కంపేర్ చేయడం కూడా కరెక్ట్ కాదు. కేంద్రం రెవెన్యూ లోటును తక్కువగా చేసి చూపించడం సహా వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకున్న విషయాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ఇవన్నీ చూస్తుంటే కేంద్రానికి ఆంధ్రప్రదేశ్కు సాయం చేయాలన్న ఉద్దేశం ఏమాత్రం లేదన్న విషయం ప్రస్ఫుటమవుతోందని చంద్రబాబు అన్నారు. బ్యాక్వర్డ్ ఏరియాస్ డబ్బులు ఇచ్చారు, 350 కోట్ల రూపాయలు ఆర్బీఐ ద్వారా మనకి ఇచ్చారు. ఇచ్చి మళ్ళీ పీఎం క్లియరెన్స్ లేదని మళ్ళా ఆ అకౌంట్ నుంచి డెబిట్ చేసుకున్నాను. ఇది ఏ విధంగా నేను అన్వయించాలి? అదే మరి పోలవరం ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పటి వరకు ఇచ్చింది 5,349 కోట్లు ఇచ్చారు. ఇంకా ఇవ్వాల్సింది 2,568 కోట్లు ఇవ్వాలి. ఇనే మూడ్లో ఉండి మనకు చేయాలనుకుంటే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రెవెన్యూ డెఫిసిట్ ఏంటి? సిఏజీ ఏం చెప్పారు? 13,775 కోట్లకు చేస్తూ ఇప్పటికి 2,303 కోట్లు ఇచ్చారు. మొత్తం 16,078 కోట్లు అవుతుందని ఎస్టిమేట్ చేసి ఫైనలైజ్ చేశారు. సిఏజీ ఈజ్ నాట్ ది అథారిటీ. మన అకౌంట్స్ మీరు చూస్తే లాస్ట్ డే బిల్స్ అన్నీ 3,193 కోట్ల రూపాయలు మనం బిల్సే పే చేయలేదు ట్రెజరీలో. ట్రెజరీ 2,606 కోట్లు, పిఏఓ 117 కోట్లు, డిడబ్ల్యూఏ 408 కోట్లు, మొత్తం కలిసి 3,193 కోట్ల రూపాయలు మనం పే చేయలేదు. ఇవన్నీ వాళ్ళకి కన్సిడరేషన్లోకే తీసుకోలేదు. మేము ఓన్గా క్యాలిక్యులేట్ చేశాం, ఇవన్నీ డిడక్ట్ చేశాం, మీకు వచ్చేది ఇదే వస్తుంది, ఇదే తీసుకోండి అనడం ఏమాత్రం సబబని అడుగుతున్నాను. 4 ఏళ్ల పాటు కేంద్రం నుంచి సహాయం అందకపోదా అని ఎదురుచూసిన తాను తప్పనిసరి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలుగుతున్న విషయాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ప్రజలు నా మీద నమ్మకం పెట్టుకుని ఓట్లేశారు, గెలిపించారు. నేనైతే రాష్ట్రాన్ని కాపాడుతానని. ఈరోజు కష్టాలు కూడా వస్తాయని నాకు తెలుసు, ఇబ్బందులు కూడా సృష్టించవచ్చు వీళ్ళు. కానీ నేను ఎందుకంటే ప్రజల మనోభావాలు వచ్చినప్పుడు నేను ఎన్నిసార్లు అడిగినా రాష్ట్రం తరపున ఏమాత్రం కూడా స్పందించినప్పుడు విధి లేని పరిస్థితిలో చివరిసారిగా ప్రయత్నం చేసిన తర్వాత కూడా కానప్పుడు వేరే మార్గం లేకుండా బయట వచ్చాం. ఇది ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని ప్రయత్నాలు చేశాం, 29 సార్లు వెళ్ళాను, 3 సార్లు గట్టిగా నిలదీసి అడిగాను. వాళ్ళు కూడా ఎట్లా పరిష్కారం చేయాలనో పరిష్కార మార్గం ఆలోచించకుండా, కేంద్ర రాష్ట్ర సంబంధాలు కూడా పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదు. డెఫినెట్గా ఈ కష్టాలు ఉంటాయని తెలిసే 4 సంవత్సరాలు ఓపిక పట్టాను. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కని పునరుద్ఘాటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ హక్కును సాధించుకోవడం కోసం పోరాటం చెయ్యాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇదే సమయంలో రాష్ట్రాభివృద్ధిని కూడా మరవకూడదని సూచించారు. విభజన సమయంలో అన్యాయం జరిగింది, చాలా వరకు నష్టపోయాం. ఇప్పుడు విభజన అయిపోయింది, కానీ రీకన్స్ట్రక్షన్ సమయంలో కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి బైఫర్కేషన్ యాక్ట్ కానీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు. ప్రజలందరూ సంఘటితంగా ఉండి, రాజకీయాలు కాదు ముఖ్యం, ప్రజలందరూ సంఘటితంగా ఉండాలి. మన న్యాయమైన కోరికలు, మన హక్కులు కాపాడుకోవడంలో అందరూ కలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మన రాష్ట్రాల్లో విధ్వంసం ఎన్ని వస్తే మనమే నష్టపోతాం. ఒక పక్క కష్టపడాలి, జపాన్ టైప్లో కష్టపడాలి, ముందుకు పోవాలి, కసిగా పనిచేయాలి. అదే మరి కక్షగా మన హక్కులు మనం కాపాడుకోవాలి, మనం ప్రోగ్రెస్ కూడా అవ్వాల్సిన అవసరం ఉంది. 2 బ్యాలెన్స్ చేసుకొని ముందుకు పోవాలి. అదే ప్రజల నుంచి నేను కోరుకుంటున్నాను.
రాజకీయ ప్రయోజనాల కన్నా తనకు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలే ముఖ్యమని పేర్కొన్న చంద్రబాబు తాను ఎవరికీ దేనికి భయపడబోనని స్పష్టం చేశారు. కొంతమంది కేవలం రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా పనిచేయడం బాధాకరమని పరోక్షంగా వైకాపాను విమర్శించారు. రాజకీయాలకు అతీతంగా అందరూ ఏకమైనప్పుడే రాష్ట్రం హక్కులు కాపాడుకోగలమని పిలుపునిచ్చారు. రాజీనామాలపై కేంద్రం స్పందన చూసి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని చంద్రబాబు చెప్పారు. కేంద్ర మంత్రివర్గం నుంచి తెలుగుదేశం మంత్రులు ఇద్దరు తమ పదవులకు రాజీనామా చేస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన కాసేపటికే భాజపా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. చంద్రబాబు మంత్రివర్గంలో ఉన్న మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్ తమ పదవులకు ఇవాళ రాజీనామా చేస్తారని ఆ పార్టీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ చెప్పారు. చంద్రబాబు ప్రకటన వెలువడిన వెంటనే భాజపా ప్రజాప్రతినిధులు విజయవాడలో సమావేశం పెట్టుకోగా ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ ఆ సమావేశానికి గైర్హాజరయ్యారు. తెలుగుదేశం అండతో గెలిచిన ఎమ్మెల్సీ పదవులపై ఈ రోజు నిర్ణయం తీసుకోనున్నట్లు సోము వీర్రాజు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు రక్షించడమే తమ ప్రధాన బాధ్యతగా భాజపా నేతలు పేర్కొన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చెందిన ఎంపీలిద్దరూ వైదొలుగుతారని ముఖ్యమంత్రి గారు అయితే అనౌన్స్ చేశారో దానికి అనుగుణంగా ఇవాళ రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న ఇద్దరు మంత్రులు కూడా వైదొలుగుతారని మీకు తెలియజేస్తాను. జైట్లీ గారు కూడా ఏ విధంగా కూడా కంటెన్షియస్ ఇష్యూస్, అతి ముఖ్యమైన ఇష్యూస్కి సొల్యూషన్కి వెతికే మార్గంగా కూడా జైట్లీ గారు మాట్లాడడం జరిగింది. దాన్ని కూడా తప్పుపట్టడం జరిగింది. ఏదేమైనా సరే వాళ్ళ రాజకీయ సమీకరణలో ఏ విధంగా జరగాలో అదే జరుగుతుంది. తెలుగు ప్రజలకు మాత్రం అన్యాయం ఏమీ జరగదని మాత్రం మీ అందరికీ తెలియజేస్తాం. కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలగాలన్న తెలుగుదేశం నిర్ణయం ఓ కొత్త నాటకమని వైకాపా ఎంపీ వైవి సుబ్బారెడ్డి విమర్శించారు. 4 ఏళ్లుగా కేంద్రంలో కొనసాగి ఇవాళ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నరేంద్ర మోదీ సర్కారుపై నెపం నెట్టి చంద్రబాబు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. 14వ ఆర్థిక సంఘం ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వొద్దని చెప్పలేదన్న వైవి అరుణ్ జైట్లీ వ్యాఖ్యలు బాధ కలిగించాయని అన్నారు. 4 ఏళ్లుగా ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ వైకాపానే అని అన్నారు. మళ్ళా కొత్తగా మంత్రి పదవులకు రాజీనామా చేస్తారు. ఎందుకంటే 1 సంవత్సరంలో ఎలక్షన్స్ వచ్చినాయి. ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవడం కోసం ఈ వ్యతిరేకతనంతా మోడీ గారి మీదకి నెట్టేయాలి. మోడీ గారు ప్రత్యేక హోదా ఇవ్వనన్నారు కాబట్టి ఇప్పుడు మేము బయటకు వస్తున్నామని కొత్త డ్రామా అని మేము 10 రోజుల కిందటే చెప్పడం జరిగింది. అసలు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటానికి వీళ్ళకి చిత్తశుద్ధితో ఎప్పుడన్నా ప్రయత్నం చేశారా? కేంద్రం నుంచి వైదొలగాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయం సరైనది తెలుగుదేశం ఎంపీలు పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటనతో ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఆందోళన, ఆక్రోశం మొదలైందని, దాని పర్యవసానమే ముఖ్యమంత్రి నిర్ణయమని ఎంపీలు చెప్పారు. పార్లమెంటులో తమ పోరాటం మరింత ఉధృతం చేయనున్నట్లు వివరించారు. మిత్రపక్షంగా ఉన్నటువంటి ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇంతమంది పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి పార్టీని చాలా చులకనగా వారు ఎక్కడ కూడా పట్టించుకోకుండా ఉండేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. అయినా సరే రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రానికి సంబంధించినటువంటి మేలు చేకూర్చే విషయంలో మేము చాలా సహనంతో, వారు ఏ రకంగా లెక్క చేయకపోయినా సరే చాలా సహనంతో ఓపికగా ఇప్పటి వరకు చూసాం. కానీ సహనానికి కూడా ఒక అర్థం ఉంటుంది. ఆడపిల్లల పరిరక్షణే లక్ష్యంగా చేపట్టిన బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేసేందుకు కేంద్రం సిద్దమైంది. ప్రస్తుతం దేశంలోని 161 జిల్లాలలో అమలవుతున్న ఈ పథకాన్ని 640 జిల్లాలకు విస్తరించనుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజస్థాన్లోని ఝుంఝున్లో ఇవాళ జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ మేరకు ప్రకటన చేయనున్నారు. బేటీ బచావో బేటీ పడావో లబ్ధిదారులతో ముచ్చటించనున్న ఆయన ఆ పథకం ద్వారా మంచి ఫలితాలు సాధించిన జిల్లాలకు ప్రశంసా పత్రాలు అందిస్తారు. పౌష్టికాహార లోపం, తక్కువ బరువు జననాలు, బాలికలు, మహిళల్లో రక్తహీనత నివారణే లక్ష్యంగా జాతీయ పోషకాహార మిషన్ను ప్రధాని ఈ రోజు ప్రారంభిస్తారు. మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు తెలంగాణ సర్కారు మహిళా దినోత్సవ కానుక సిద్దం చేసింది. టీ హబ్ తరహాలో దేశంలోనే తొలిసారి మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు నెలకొల్పిన వి హబ్ ను ఇవాళ లాంఛనంగా ప్రారంభించనుంది. ప్రపంచ మహిళా పారిశ్రామికవేత్తల సదస్సులో తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీ మేరకు అంబేద్కర్ విశ్వవిద్యాలయంలోని టీశాట్ భవనంలో వి హబ్ ను ఏర్పాటు చేస్తున్నారు. 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న ఈ హబ్లో అన్ని వసతులు సమకూరుస్తున్నారు. వి హబ్లో చేరి తమ ఆలోచనలను ఆవిష్కరణలుగా మార్చి పరిశ్రమల స్థాపనకు సిద్దమయ్యే యువతుల కోసం ప్రభుత్వం 20 కోట్ల రూపాయల మూల నిధిని అందించింది. టీ హబ్ తరహాలో ప్రతి 2 వారాలకు ఒకసారి వెంచర్ క్యాపిటల్ సంస్థలను వి హబ్ అందుబాటులోకి తేనున్నారు. టీ హబ్ తరహాలోనే 8 మంది నిర్వహణ బృందం వి హబ్లో చేరే యువతులకు సలహాలు, సూచనలు అందిస్తారు.
టీ హబ్ అండ్ వీ హబ్లో ఒక మెయిన్ తేడా ఏముంది అంటే టీ హబ్లో ఓన్లీ టెక్నాలజీ ఫోకస్డ్ ఉంది. అంటే ఎవరికి ఏదైనా ఆలోచన టెక్నాలజీతో కూడిన ఆలోచన ఉంటే అట్లాంటి స్టార్టప్స్కి మాత్రమే టీ హబ్లో అవకాశం ఉంటుంది. కానీ వీ హబ్లో టెక్నాలజీ ఖచ్చితంగా ఉండాలి, అట్లాంటి ఏం లేదు. సో మీరు ఏదైనా ఉత్పత్తి చేస్తూ ఉంటే, ఏదైనా సర్వీస్ చేస్తూ ఉంటే టెక్నాలజీతో కావచ్చు, టెక్నాలజీతో సంబంధం లేకుండా కూడా ఉండవచ్చు, అట్లాంటి వాళ్ళకి మేము ప్రోత్సహిస్తాము. సో ఆంధ్రప్రదేశ్ సర్కారు 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు శాసనసభలో ఉదయం 11:30 గంటలకు ప్రవేశం పెట్టనుండగా మండలిలో ఆంధ్రప్రదేశ్ పురపాలక మంత్రి నారాయణ ప్రవేశపెట్టనున్నారు. తొలుత ఉదయం 7:30 గంటలకు చంద్రబాబు అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశంలో మంత్రి మండలి బడ్జెట్కు ఆమోదం తెలపనుంది. వచ్చే సాధారణ ఎన్నికలకు ముందు ఇదే పూర్తిస్థాయి బడ్జెట్ కావడం వల్ల 2014లో ఎన్నికల మేనిఫెస్టోలో అపరిష్కృతంగా ఉన్న అంశాలకు తెలుగుదేశం అధిక ప్రాధాన్యం కల్పించే అవకాశం ఉంది. నిరుద్యోగ భృతికి నిధుల కేటాయింపులతో సహా సామాజిక సంక్షేమ రంగాలకు పెద్దపీట వేసే అవకాశం ఉంది. తెలంగాణలోని విశ్వవిద్యాలయాల పనితీరుపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అసంతృప్తి వ్యక్తం చేశారు. వీసీల నియామకం జరిగి ఏడాదిన్నర అవుతున్నప్పటికీ ఒక్క యూనివర్సిటీలోనూ చెప్పుకోదగిన మార్పు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ నియామకాలు, సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ విధానం అమలు, అభివృద్ది పనులు చేపట్టడం, పీహెచ్డీ ప్రవేశాల్లో నిర్లక్ష్యం కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెలాఖరు నాటికి అన్ని యూనివర్సిటీలు ఉద్యోగ ప్రకటనలు జారీ చేసి జూన్ నెలాఖరు నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేయాలని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో 5,000 మీటర్ల పరిధిలో 4 రోజుల పాటు అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే విమానాల ప్రదర్శనను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ప్రారంభించనున్నారు. ప్రైవేటు సంస్థలకు చెందిన విమానాలు ప్రదర్శనకు ఉండనుండగా ఈసారి 8 కొత్త జట్లు సందర్శకులను అలరించనున్నాయి. పౌర విమానయాన శాఖ, ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా, ఫిక్కీ, ఎయిర్ ఇండియా, పవన్ హన్స్ సంయుక్తంగా వింగ్స్ ఇండియా థీమ్ పేరుతో నిర్వహించే ఈ ప్రదర్శనలో దాదాపు 100కు పైగా దేశ, విదేశీ సంస్థలు స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నాయి. మొదటి 2 రోజులు బిజినెస్ సందర్శకులకు మాత్రమే ప్రదర్శనను చూసే వెసులుబాటు ఉండగా చివరి 2 రోజులు సామాన్యులకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. టికెట్ ధరలు రూ1,500గా నిర్ణయించారు. ఇటీవలి నాగాలాండ్ శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించిన నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెస్ పార్టీ భాజపా కూటమి నేతృత్వంలో ఇవాళ కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ఎన్డీపీపీ నేత నిఫియో రియో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. రియోతో పాటు 11 మంది మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నారు. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, భాజపా అధ్యక్షుడు అమిత్ షా ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కానున్నారు. 60 స్థానాలు గల నాగాలాండ్ అసెంబ్లీలో ఎన్డీపీపీ, భాజపా కూటమి 30 స్థానాల్లో విజయం సాధించింది. జేడీయూకు చెందిన ఒకరు, మరో స్వతంత్ర సభ్యుడి మద్దతుతో ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. ముఖ్యాంశాలు మరోసారి. కేంద్రంతో తెలుగుదేశం తెగదెంపులు, మంత్రివర్గం నుంచి వైదొలగాలని నిర్ణయం, నేడు పదవులకు రాజీనామా చేయనున్న అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి. ఏపీ ప్రయోజనాల కోసమే నేడు కేంద్రంలో చేరామన్న చంద్రబాబు, లక్ష్యం నెరవేరనందునే బయటకొస్తున్నామని స్పష్టీకరణ. కేంద్రం వైఖరిపై చంద్రబాబు తీవ్ర ఆవేదన, ఏపీ ప్రజల మనోభావాలను అర్థం చేసుకోలేకపోయిందని ఉద్వేగం. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నుంచి బయటకు రానున్న భాజపా, కమలనాథుల భేటీకి గైర్హాజరైన మంత్రి కామినేని. నేడు శాసనసభ ముందుకు ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్, చివరి పద్దులో సంక్షేమానికి పెద్దపీట వేసే అవకాశం. వీహబ్ కు శ్రీకారం చుట్టనున్న కేటీఆర్, మహిళా పారిశ్రామికవేత్తలకు చేయూతే లక్ష్యం, దేశంలోనే తొలిసారి అతివల కోసం ఇంకుబేటర్. మరింత విస్తృతంగా బేటీ బచావ్, బేటీ పడావ్ అమలుకు కేంద్రం చర్యలు, 640 జిల్లాలకు అమలు శ్రీకారం చుట్టనున్న ప్రధాని మోదీ. భారత క్రికెటర్లకు భారీగా పెరిగిన వేతనాలు, A+లో 7 కోట్లు అందుకోనున్న ఆటగాళ్లు, A, B, C కేటగిరీల్లోనూ భారీ పెంపు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.